నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఇటీవల కాలంలో సంచలనం రేపినటువంటి కడపలో పెద్ద దస్తగిరి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి 20 రోజుల తర్వాత అనూహ్యంగా పోలీసుల ఎదుర లొంగిపోయారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా జగన్ రెడ్డి గారి సొంత మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఈ కేసుకి సంబంధం ఉంది అని కొన్ని సాక్ష్యాధారాలు వెలుగులోకి వచ్చినాయి. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో అసలు రవీంద్రనాథ్ రెడ్డి జగన్ రెడ్డి గారి మేనమామ వరకు వచ్చింది ఈ కేసు. ఇంకా తర్వాత ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఆయన గత చరిత్ర ఏంది, నేర చరిత్ర ఏంటి, ఈ నిత్యానందరెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నారు, మరి ఆయన నేర చరిత్ర గత చరిత్ర ఏంటి, ఈ కేసు నేపథ్యం పెద్ద దస్తగిరి హత్య కేసు నేపథ్యంలో వీళ్ళిద్దరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి పెద్ద బిగ్ బాస్కి ఉన్న లింక్ ఏంటి, తదితర అంశాలను ఈ వీడియోలో డీటెయిల్డ్గా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. ఇక వైసీపీలో మళ్ళీ రక్తపాతం కడప బేస్ చేసుకొని సొంత పార్టీ కార్యకర్తనే కత్తులతో నరికి చంపిన దుర్ఘటన ఇది సాధారణ హత్య కాదు. 100 కోట్ల భూ కబ్జా దందా, ఫోర్జరీ పత్రాలు, ప్రభుత్వ భూములు, అక్రమాలు, అన్యాయాలు అన్ని కేసులో ఇమిడి ఉన్నాయి. అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాగిన భయంకర కుట్ర. కడపలో రియల్ ఎస్టేట్ కింగ్ వైసీపీ యాక్టివిస్ట్ పెద్ద దస్తగిరిని దారుణంగా హత్య చేసిన కేసులో మాజీ డిప్యూటీ మేయర్ కడప బండి నిత్యానందరెడ్డి ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత లొంగిపోయాడు. హత్య తర్వాత నిందితులు ఆయన ఇంట్లోనే దాక్కున్నారు అనేది ఒకటి. ఆ భార్య పైన కూడా కేసు ఉంది, నిత్యానందరెడ్డి భార్య పైన కూడా. సో దీంతో పాటుగా జగన్ మేనమామ పాత్ర కూడా వెలుగులోకి వస్తుంది. పెద్ద దస్తగిరి హత్య అనంతరం జగన్ మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ని ప్రైమా ఫేసి పరిశీలించగా రవీంద్రనాథ్ రెడ్డి భూభాగోతాలు కూడా వెలుగులోకి వచ్చినాయి. ఎలాగంటే నిషేధిత జాబితాలో ఉన్న భూములతో పాటుగా కోర్టు కేసుల్లో ఉన్న 150 కోట్ల విలువ చేసే భూములను రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు అన్న విషయం ఇప్పుడు ఈ కేసు సందర్భంగా బయటకు వచ్చింది. ఇంకొకటి, రవీంద్రనాథ్ రెడ్డి తయ్యబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ కడప చుట్టుపక్కల ఉండే ఈ కడప సీకేదన్య రెవెన్యూ పరిధిలో భూములు కొన్నట్టుగా రికార్డులు సృష్టించారు. సీకేదన్య రెవెన్యూ పొలం 20/1లో 8.92 ఏకర్సు, 21/1లో 3.48 ఏకర్సు, 21/3లో 4.74 ఏకర్సు, 22/3లో 7.12 ఏకర్సు, మొత్తం 24.26 ఏకర్సు భూమి ఇది మ్యానిపులేట్ చేశారు. సొసైటీ సభ్యుల మధ్య విభేదాలను పసిగట్టిన రవీంద్రనాథ్ రెడ్డి ఓ వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని 150 కోట్ల విలువ చేసే ఈ భూములను కబ్జా పెట్టేశాడు అనేది భాగవతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇక లింక్ చూసినట్టయితే ఈ మృతుడు పెద్ద దస్తగిరి ఈ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉండటంతో పాటు అతన్ని బినామీ అనేది కూడా ఎస్టాబ్లిష్ అయింది ఈ కేసు దర్యాప్తులో భాగంగా. లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్స్ పేరిట ఉన్న భూముల్లో 9.70 ఎకరాల భూమిని పెద్ద దస్తగిరి భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించటం, ఇది ఎవిడెన్స్ లింక్ ఎస్టాబ్లిష్ అయింది ఈ కేసు దర్యాప్తులో. అయితే నిషేధిత జాబితాలో ఉన్న కోర్టులో ఉన్నా కూడా భూముల్ని ఈ రవీంద్రనాథ్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేయించుకోవటం అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పెద్ద దస్తగిరి హత్య కేసులో ఈ భూమికి సంబంధించిన వివాదం ఏమైనా ఉందా, మరి తన భార్య పేరిట ఉన్న భూములను బదలాయించే విషయంలో వీళ్ళిద్దరికీ ఏమైనా గొడవలు జరిగాయా అనే కోణంలో పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తున్నారు పూర్తి స్థాయిలో. అయితే ఈ వీడియోలో ఇంకా ముందు నేను నిందితుడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతని మీద ప్రీవియస్ కేసులు ఏంటి, ఈ కేసుల్లో పెట్టిన సెక్షన్స్ ఏంటి, ఈ విషయాలు ఇప్పుడు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం. అయితే హత్య డీటెయిల్ ఒక్కసారి మనం చూసినట్టయితే పెద్ద దస్తగిరి ఏప్రిల్ 6, 2026 కడప రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో వైసీపీ యాక్టివిస్టు రియల్ ఎస్టేట్ వ్యాపారి కల్లమల్ల పెద్ద దస్తగిరి 53 ఇయర్స్ ఈయనపై 10 మంది దుండగులు
కత్తులతో దారుణంగా దాడి చేశారు. ఆయన ఆలంఖాన్పల్లి అంటే కడప శివారు ఔట్‌స్కట్స్‌కు చెందినటువంటి వ్యక్తి. హత్య అత్యంత క్రూరంగా చేశారు వీళ్ళు, మామూలుగా కాదు. ఈ ఘటన వైసీపీ శ్రేణుల్లో కూడా ఒక షాక్ లాంటి ఘటన. ఎందుకంటే వాళ్ళ మనిషిని వాళ్ళే చంపుకున్నారు. నిందితుడు ప్రధానంగా బండి నిత్యానంద రెడ్డి. ఈయన బ్యాక్‌గ్రౌండ్ ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే కడప నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయరు, వైసీపీ కీలకమైనటువంటి వ్యక్తి ఈ నిత్యానంద రెడ్డి. ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో బాగా యాక్టివ్‌గా ఉండేటోడు. మరి ఈ పెద్ద దస్తగిరితో కలిసి భూములు, ల్యాండ్ డీల్స్ చేసేటోడు. కంబైన్డ్ బిజినెస్ దందా. అధికారంలో ఉన్నప్పుడు రెవెన్యూ వ్యవస్థని మేనేజ్ చేసి, మరి మ్యానిపులేట్ చేసేసి, రకరకాల భూముల్ని ఆక్రమించి, కబ్జాలు పెట్టి, ఫోర్జరీ చేసి వీళ్ళిద్దరూ చేశారు అని అందులో ఈయన ప్రమేయం ఎక్కువ ఉందని చెప్పి కూడా ఆరోపణలు వచ్చినాయి అప్పట్లోనే. ప్రస్తుతం ఈ కేసులో నిత్యానంద రెడ్డి A13గా గుర్తించబడ్డాడు. హత్యకు మాస్టర్ మైండ్గా కూడా పోలీసులు ఈ నిత్యానంద రెడ్డినే భావిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. అయితే ఈయన మీద గతంలో ప్రీవియస్ కేసెస్ లేదా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి నేను వెరిఫై చేస్తే ఇప్పటికే ఈయన మీద ఫోర్జరీ, భూ ఆక్రమణ సంబంధిత కేసులు కానీ, అంటే పోలీస్ రికార్డ్స్ ప్రకారం, నేను చెప్పేది నా ఓన్గా చెప్పట్లేదు, అలిగేషన్ చేయట్లేదు, రియల్ ఎస్టేట్ డీల్స్లో వివాదాలు, భూముల పత్రాలు మార్పిడి, చేంజెస్, మేనేజ్ అండ్ మ్యానిపులేషన్ సంబంధిత ఆరోపణలో గతంలోనూ ఈయన పైన ఉన్నాయి పోలీస్ రికార్డ్స్ ప్రకారం. ఈ కేసు మాత్రమే కాకుండా ఆయన భార్య దీప్తిపై కూడా ఫోర్జరీ, అక్రమ రవాణా కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి గతంలో కూడా. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పేరుపై చూపి 4.50 కోట్లు రుణం తీసుకోవాలని ప్రయత్నం కూడా చేశారు వీళ్ళు గతంలో. అది కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఈ కేసులో సెక్షన్స్, ఛార్జెస్, పోలీసు ఆధారాలు మనం ఒకసారి చూసినట్టయితే ముఖ్యమైన సెక్షన్స్ ఐపీసీ 302 అంటే హత్య, ఐపీసీ సెక్షన్ 120B అంటే కుట్ర, సెక్షన్ 34 అంటే సామాన్య ఉద్దేశం, సెక్షన్ 147 అండ్ 148 దండయాత్ర, సెక్షన్ 324, 326 ప్రాణాంతక ఆయుధాలతో దాడి, సెక్షన్ 201 ఆధారాలు నాశనం చేయటం. ఇటువంటి సెక్షన్స్ కింద కేసులతో పాటుగా ఫోర్జరీకి సంబంధించిన కేసులు కూడా, అంటే ఐపీసీ 465, 467, 468, 471 భూ ఆక్రమణలు, మనీ లాండరింగు సంబంధిత ఛార్జెస్ కూడా ఉన్నాయి. హత్య తర్వాత నిందితులకు ఆశ్రయం ఇవ్వటం, డబ్బు, వాహనాలు ఏర్పాటు చేయటం, ఇవి కూడా ఈయన మీద పెట్టిన కేసెస్ సెక్షన్స్ ప్రకారం ఛార్జెస్ చేశారు. అయితే సంచలన విషయాలు ఇంకా మనం లోతైన డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, ఈ హత్య జరిగిన తర్వాత నిందితులుగా ఉన్నటువంటి నిత్యానందరెడ్డి ఇంటిలోనే వీళ్ళంతా తలదాచుకొని అక్కడి నుంచి పారిపోయారు అనేది ఒక ఎవిడెన్స్తో సహా ఇప్పటివరకు తేలింది. ఇద్దరు ఇళ్లల్లో సోదాలు చేసినప్పుడు ఒక 100 కోట్లు విలువైన భూముల ఫోర్జరీ పత్రాలు దొరికినాయి. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకోవటం, మార్చి మరి పేర్లు మార్చి బ్యాంకు రుణాలు తీసుకోవటం, మేనేజ్ చేయటం, మ్యానిపులేట్ చేయటం, ఇదంతా చేసినట్టుగా ఎవిడెన్స్ వచ్చింది. ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు, మరో 3 పరారీలో ఉన్నారు. అయితే వైసీపీలో ఇంటర్నల్ ఫ్యాక్షన్ యుద్ధం లేదా భూ డీల్స్లో వచ్చిన తేడాల వల్లే ఈ హత్య జరిగింది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. దీంతో పాటుగా రెవెన్యూ అధికారుల ప్రమేయం కూడా రాబోయే రోజుల్లో ఇన్వెస్టిగేషన్లో బయటపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితి మనం ఒకసారి చూసినట్టయితే, హత్య జరిగిన తర్వాత 20 రోజుల వరకు ఈ నిత్యానంద రెడ్డి పరారీలో ఉన్నాడు. ఇటీవల జస్ట్ మే 11న ఎస్పీ ఎదుట, విశ్వనాథ్ ఎదుట న్యాయవాదితో కలిసి ఈయన లొంగిపోయారు లేటెస్ట్గా. అయితే స్పెషల్ మొబైల్ కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నిత్యానంద రెడ్డికి, ఇందులో ఉన్న ప్రధాన నిందితుడికి. ఇతను ప్రస్తుతం కడప జైల్లో ఉన్నారు నిత్యానంద రెడ్డి. కస్టడీ విచారణలో మరిన్ని పెద్ద నేతల పేర్లు, రికార్డుల తారుమారు వివరాల వెనక ఉన్న బిగ్ బాస్ ఎవరు అనే విషయం బయటపడే అవకాశం ఉంది. ఇప్పటివరకు నిత్యానంద రెడ్డి వైఎస్ఆర్సీపీ కీలక నేత. మరి ఈ కేసులోనే జగన్ రెడ్డి గారి మేనమామ,
పాత్ర ఉన్నట్టుగా ఇది ఒక 100 కోట్లు, అక్కడ మేనమామ దగ్గర ఒక 150 కోట్లు, వీళ్ళంతటికి దస్తగిరికి ఉన్న బినామీ వ్యాపారాలు ఇంతవరకు ఎస్టాబ్లిష్ అయింది కేసులో. దీని తర్వాత నెక్స్ట్ ఎవరెవరు లింకులు ఉన్నాయి, ఇంకా పెద్ద మనుషుల వ్యక్తులు పాత్రలు ఎవరున్నారు అనేది ఇంకా విచారణ చేస్తే ఇంకా కొన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా నిత్యానంద రెడ్డి లొంగిపోవటం, మరి నెక్స్ట్ విచారణకు ఎవరిని పిలుస్తారనేది మనం వేచి చూద్దాం. తొవ్వే కొంది బయటికి వస్తామన్న నిజాలు ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది అనేది వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.